దగ్గర 44 ఇయర్స్ తర్వాత 44 ఇయర్స్ తర్వాత చాలా మంది కలిసారు. అంటే మధ్యలో కొంతమంది కలుస్తున్నాం, అయినప్పటికీ చాలా మంది 44 ఇయర్స్ తర్వాతే కలవడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన సొంత గ్రామానికి కానీ మన కన్న తల్లి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతాం. అలాగా 5 సంవత్సరాలు సోదరులాగా కలిసి, సోదరు కూడా అవుతుంది, కలిసి అంతా ఒక గ్రూప్గా 5 సంవత్సరాలు మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో మరి ఇంజనీరింగ్ చదువు అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగే ఫీల్ అయ్యి అంతా కూడా చాలా హ్యాపీగా రోజులు, చదువుకునే రోజులు అంటేనే వేరే, ఎవరైనా చదువుకునే రోజులు జీవితాంతం పరిగణించి ఉండాలని కోరుకుంటారు. అలా చాలా హ్యాపీగా గడిపిన రోజులు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా హ్యాపీగా గడుపుతున్నది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అందరూ ఫ్యామిలీస్ గురించి ఇంటర్నేషన్ చేశారు. నా మిస్సెస్ ఉమామహేశ్వరి, నేను రాజమహేంద్రి విద్యా సంస్థ నుండి రాజమండ్రిలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, అలాగే రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మన ఆంధ్రలోనే మరి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా పేరు వచ్చింది ఆ స్కూల్. అలాగే చాలా ప్రిజర్వేషన్ కూడా ఉన్నాయి. అవన్నీ చేయడానికి ఆవిడే కారణం. ఎందుకంటే ఎవరు మగవాడు ఎన్నికలన్నా ఆ విజయానికి, ఆ సక్సెస్కి కారణం వైఫ్ అనే సాధారణంగా అనుకుంటాం. కానీ అది కూడా ఏదైనా ఎంకరేజ్ చేసి ఈ రకంగా డెవలప్ అవడానికి ఆవిడ కూడా మొదటి నుంచి ఒకటే కోరుకుంటుంది. మా ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ అవ్వాలని చెప్పింది ప్రతిసారి పెళ్ళైనప్పటి నుంచి కూడా. అలాగే ఆవిడ కోరిక మేరకే ఈ విద్యా సంస్థలన్నీ స్థాపించి వ్యాపారాలన్నీ మొదలెట్టడం జరిగింది. ఇవాళ దగ్గర ఒక 200 కుటుంబాలకి నెలలో నేను జీతం ఇచ్చి నా ఆధ్వర్యంలో 200 కుటుంబాలు కట్టాను. అంటే నేను ముఖ్యంగా ఆనందపడేది ఏంటంటే చాలామంది పేపర్ మిల్లో నాతో పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఇవాళ పేపర్ మిల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత 2000, 2500 పెన్షన్. వాళ్ళు బ్రతకడానికి కూడా ఇబ్బంది. కొంతమంది పిల్లలు ఆస్ట్రేలియా, కెనడా చెప్పి బాగా సంపాదించారు. కొంతమంది మాత్రం కొంచెం పిల్లలు సరిగా లేక ఫ్యామిలీ ఇబ్బందులు ఉండి పర్సన్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ ఇబ్బందిగా ఉంటుంది, ఏదైనా ఉద్యోగం కావాలంటే ఇమీడియట్గా ఉద్యోగం ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళకి ఏదో పొజిషన్ క్రియేట్ చేసి ఇమీడియట్గా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా వాళ్ళకి ఒక జాబ్ ఇవ్వగలుగుతున్నారు. దానికి నేను గర్వపడతాను. ఇవాళ రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు అంటే బుక్లో రాశారు, చెప్పడం కూడా దగ్గర మన మిత్రుడు అన్నీ కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. ఈ బుక్ కూడా గోదావరి పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టారు ఇయర్స్ బ్యాక్. ఆ గోదావరి పరిరక్షణ సమితి ద్వారా ఏంటంటే గోదావరి రాజమండ్రి పక్కనే ఉంటున్నాం కానీ గోదావరిలో సరైన మంచినీరు ఉండట్లేదు, స్నానం చేయడానికి నీళ్ళు వస్తలేదు, చాలా ఇబ్బందికరంగా ఉందని దాని మీద ప్రక్షాళన చేయాలని చెప్పి 46 రోజులు దీక్ష చేయడం జరిగింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. అంటే మంచినీళ్ళు మంత్రి గారు సొసైటీలో ఎంత పేరు తెచ్చుకునేవాడు కాదు. ఎందుకంటే సొసైటీలో పేరు తెచ్చుకోవాలి, సొసైటీకి మనం సేవ చేయాలి, సొసైటీని మంచిగా తయారు చేయాలంటే అది డబ్బే కాదు, శ్రమ. బహుశా అన్ని కష్టాలను ఒక వార్ వచ్చినా, ఒక ఫ్లడ్ వచ్చినా ముందు 24 గంటలు 48 గంటలు దగ్గరుండి పని చేయగలిగేది. దాని అంతటికీ ఆ డబ్బు సహాయం చేయడానికి కానీ, ఆ శ్రమదానం చేయడానికి కానీ అంతటి ఓర్పు సహించి ఆవిడ ఆయనకి సపోర్ట్ చేయబట్టి ఈరోజు ఆవిడ పెరిగారు, ఆయన ఈ ఎత్తికి ఎదిగారు. దానివల్లే ఇదే సందర్భంలో మేము అనుకున్నాం ఇద్దరిని కలిపి మేము సత్కారం చేద్దామని చెప్పేసి. సో విశ్వేశ్వరరెడ్డి గారు ఐ థింక్ 1958 నవంబర్లో జన్మించారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్లేస్లో. ఆయన గురించి ఆ పుస్తకంలో కూడా రాశారు, మేము కూడా విన్నాము. ఓకే, అప్పటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి బయటకు వచ్చి కష్టపడి ఒక టార్గెట్, ఒక ధ్యేయం పెట్టుకుని అంచెలంచెలుగా బయటకు వచ్చారు. అయితే ఆ ధ్యేయంలో అది ఆయన ఒక్క ధ్యేయం పెట్టుకోలేదు. ఇది లేదు, నేను ఈ సొసైటీకి సేవ చేయాలి. రెండో వైపు ఆయన వర్కర్స్ యూనియన్కి
మేనేజ్మెంట్కి వారధిగా ఉండేవాడు. దానికి నిజంగా జరిగిన సంఘటన, ఒక టైంలో ఏపీ పేపర్ మిల్లు మూతపడిపోవలసింది. వర్కర్స్ యూనియన్ చాలా ఏదో అగ్రిమెంట్, ఐ థింక్ ట్రైపార్టైట్ లేబర్ అగ్రిమెంట్ ఉంది. We have one more. మన బాస్ సుబ్బరాజు లేకపోతే ఈ గ్రూప్ ఇట్లా ఉండేది కాదు. ఇట్లా కలిసి అప్పుడప్పుడు ఆనందంగా పైకి పంపుకుంటున్నారంటే ఈ మెయిన్ కారణం సుబ్బరాజు. సో విశ్వేశ్వర రెడ్డి గారికి మొమెంటో సుబ్బరాజు గారి ద్వారా. Hey,